హలో ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th బయాలజీలోని ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 25 బిట్స్ వరకు పెట్టడం జరిగిందండి ఈ టాపిక్ సంబంధించి. ఆ వీడియో కన్నా చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఎడమ జఠరిక నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసే కవాటం ఇది. ఎడమ జఠరిక నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసే కవాటం ఏది? The correct answer is option 2, మహాధమని కవాటం. మహాధమని కవాటం. కవాటాలను నియంత్రించడానికి తోడ్పడేవి ఏవి? కవాటాలను నియంత్రించడానికి తోడ్పడేవి ఏవి? The correct option is option 3, స్నాయు రజ్జువులు. స్నాయు రజ్జువులు. హృదయ స్పందనకు సంబంధించి కింది వాటిలో అసత్యమైనది ఏది? హృదయ స్పందనకు సంబంధించి కింది వాటిలో అసత్యమైనది ఏది? The correct option is option 2, ఒక సంకోచం ప్లస్ ఒక వ్యాకోచం హృదయ స్పందన. ఒక సంకోచం ప్లస్ ఒక వ్యాకోచం ఈజ్ ఈక్వల్ టు హృదయ స్పందన. ఒక హార్దిక వలయం పూర్తవడానికి పట్టే సమయం ఎంత? ఒక హార్దిక వలయం పూర్తవడానికి పట్టే సమయం ఎంత? The correct option is option 1, 0.8 సెకండ్లు. 0.8 సెకండ్లు. మానవుడిలో రోజుకు హృదయ స్పందనాల సంఖ్య ఎంత? మానవుడిలో రోజుకు హృదయ స్పందనాల సంఖ్య ఎంత? The correct option is option 3, 1,03,680. 1,03,680. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఏ, రక్తనాళాల్లో రక్త ప్రవాహం వల్ల కలిగే పీడనాన్ని రక్తపీడనం అంటారు. బి, దీనిని స్పిగ్మోమానోమీటర్తో కొలుస్తారు. సి, దీన్ని 1881లో విల్సన్ గ్రేట్ చార్జ్ కనుగొన్నారు. డి, హృదయం స్పందించే రేటును నియంత్రించే మూలకం మెగ్నీషియం. ఈ నాలుగిట్లో అసత్య వాక్యాన్ని గుర్తించాలి. The correct option is option 4, సి, డి. దీన్ని 1881లో విల్సన్ గ్రేట్ బార్చ్ కనుగొన్నారు. దీన్ని 1881లో విల్సన్ గ్రేట్ బార్చ్ కనుగొన్నారు. డి, హృదయ స్పందించే రేటును నియంత్రించే మూలకం మెగ్నీషియం. హృదయ స్పందనను పెంచే చర్యలు ఏవి? హృదయ స్పందనను పెంచే చర్యలు ఏవి? The correct option is option 4, పైవన్నీ. సహానుభూత నాడులు, ఎపినోప్రిన్, థైరాక్సిన్. సహానుభూత నాడులు, ఎపినోప్రిన్, థైరాక్సిన్. ఈ మూడు కూడా హృదయ స్పందనను పెంచుతాయి. శరీరంలో ఏ భాగంలో రక్త కణాలు లేవు? శరీరంలోని ఏ భాగాల్లో రక్త నాళాలు లేవు? The correct option is option 4, 1, 2, గోర్లు మరియు ఎనామిల్. గోర్లు మరియు ఎనామిల్. శరీరంలోని రక్తం బరువు శాతం ఎంత? శరీరంలోని రక్తం బరువు శాతం ఎంత? The correct option is option 2, 7-10%. 7-10%. నీలిరంగు వర్ణం ఉండే జీవుల రక్తంలోని ప్రోటీను ఏది? నీలిరంగు వర్ణంలో ఉండే జీవుల రక్తంలోని ప్రోటీన్ ఏది? The correct option is option 1, కాపర్. కాపర్. ఎర్ర రక్త కణాల నాశన ప్రక్రియను ఏమంటారు? ఎర్ర రక్త కణాల నాశన ప్రక్రియను ఏమంటారు? The correct option is option 1, ఎరిథ్రోక్లేషియా. ఎరిథ్రోక్లేషియా. మానవుడి ఊపిరితిత్తుల సామర్థ్యం లీటర్లలో ఎంత? మానవుని
ఊపిరితిత్తుల సామర్థ్యం లీటర్లలో ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 5.8 లీటర్లు. 5.8 లీటర్లు. డయాపెడిసిన్ అంటే ఏమిటి? డయాపెడిసిన్ అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 తెల్ల రక్త కణాలు రక్త కేశనాళికల ద్వారా బాహ్య ప్రాంతాలకు చేరే విధానం. తెల్ల రక్త కణాలు రక్త కేశనాళికల ద్వారా బాహ్య ప్రాంతాలకు చేరే విధానం. రక్త ఫలకికల సంఖ్య తక్కువగా ఉంటే వచ్చే వ్యాధి ఏది? ఫలకికల సంఖ్య తక్కువగా ఉంటే వచ్చే వ్యాధి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 డెంగీ. కింది వాటిలో రక్తాన్ని గడ్డ కట్టించే రసాయన పదార్థం ఏది? కింది వాటిలో రక్తాన్ని గడ్డ కట్టించే రసాయన పదార్థం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని ఎన్ని రోజుల పాటు నిల్వ చేస్తారు? బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని ఎన్ని రోజుల పాటు నిల్వ చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 42 రోజులు. 42 రోజులు. కార్డియాక్ అన్న పదం మన శరీరంలో ఏ అవయవానికి సంబంధించినది? కార్డియాక్ అన్న పదం మన శరీరంలోని ఏ అవయవానికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ గుండె. గుండెలోని ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది? గుండెలోని ఏ భాగంలో ఉండే రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు బి. కుడి కన్నిక మరియు కుడి జఠరిక. కింది వాటిలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి కవాటం. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఆకారాన్ని ఆధారంగా చేసుకుని వాటిని నాళాకార నిర్మాణాలని హరి చెప్పాడు. ఎపిడ్ తన తొండాన్ని మొక్కల్లోనికి చొప్పించు రసాన్ని పీలుస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి పోషక కణజాలం.